అందరికీ నమస్కారం. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రుణపడి ఉంటా ఉంది. ఎందుకంటే దశాబ్దాల కళ తెలంగాణను కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీల ఆకాంక్ష అయినటువంటి రిజర్వేషన్లు కూడా ఈరోజు ముందడుగు వేసి బీసీల పక్షాన్ని నిలిచినందుకు కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ బీసీ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మాట్లాడితే బీసీ ప్రధాని అని చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోయారు. కానీ ఇప్పుడు తెలుస్తుంది బీజేపీ చిత్తశుద్ధి. బీజేపీని అడుగుతా ఉన్నాం, మీరు బీసీల వైపు ఉంటారా అగ్రవర్ణాల వైపు ఉంటారా ఈరోజు తేల్చుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్తా ఉన్నాం. పేదల వైపు ఉంటారో లేకుంటే పెత్తందారుల వైపు నిలబడతారో ఈరోజు నిర్ణయించుకోవాల్సిన సమయం కూడా వచ్చింది. అందుకే మీరు ఎటువైపు ఉంటారో ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కూడా ఈరోజు బీసీ కులగణన చేపట్టకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. మరి రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ఈరోజు తీర్మానం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దానికి ఆమోదించాల్సిన బాధ్యత ఈరోజు పార్లమెంట్లో ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు కూడా రేపు జంతర్ మంతర్లో జరిగే మహాధర్నం కూడా తరలి రావాలి. ఎందుకంటే ప్రత్యేక రైల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకులంతా వస్తూ ఉన్నారు. ఏ ఒక్కరో కాదు, ఇది అన్ని సంఘాలు కలిపి సంయుక్తంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి పార్లమెంటు మీద ఒత్తిడి పెంచి ఈరోజు 42% రిజర్వేషన్లను ఆమోదించే వరకు ఈరోజు మన పోరాటం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవేస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్తా ఉన్నాం, రిజర్వేషన్లు కూడా ఎవరిచ్చే భిక్ష కాదు, అది బీసీల సామాజిక హక్కుగా ఈరోజు భావించి ప్రతి ఒక్కరు కూడా కథం తొక్కి రేపు ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి మరొక్కసారి మేము తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. One second.